కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఎదురుముండి బ్రిడ్జ్ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేవని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. నాగాయలంక మండలంలో ఏటిమొగ ఎదురుముండి బ్రిడ్జ్ నిర్మాణానికి కృష్ణానది వద్ద సాయిల్ టెస్ట్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి నాబార్డ్ నిధులు మంజూరు చేయించారని తెలిపారు. త్వరలో శంకుస్థాపన చేసి 2024 ఎన్నికల్లోపే నిర్మాణం పూర్తి చేద్దామనే నమ్మకంతో పని చేయిస్తున్నట్లు వెల్లడించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి అంచనాలు పెరిగినా నిధులు తెస్తామని, ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకుంటామన్నారు సింహాద్రి రమేష్ బాబు. కొట్టుకుంటే వాళ్ళకి మొత్తానికి చెప్పేది ఎవరు? ఎస్పీకిను ఫారెస్ట్ వాళ్ళకి చెప్పేది. మీరు ఒకసారి చూడండి, వాట్సాప్లో ఎవరు పెడుతున్నారు చూడండి, ఏ పార్టీ వాళ్ళు పెడుతున్నారు చూడండి. మండ కొట్టగానే పెట్టేది వాళ్ళు. ఇటువంటి దుష్ప్రచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 63 సీట్లు వచ్చినప్పుడు 23 మందిని కొనుక్కున్నా నిబ్బరంగా ఏడవకుండా బేరమనుకోకుండా పార్టీని పటిష్టంగా నడిపి జనం మధ్య తిరిగి ఏ అయితే చెప్పాడో ఆ వాగ్దానాలను నెరవేర్స్తాను, నన్ను నమ్మండి, నేను రాజశేఖర్ గారి బిడ్డనని చెప్పాడు. అది నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. అప్పుడు ఒక నమ్మకం కలిగించి ఓటుకెళ్ళాం. ఇవాళ ఎట్లా వెళ్తున్నాడు? ఆ నమ్మకాన్ని పూర్తి చేసి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుని ఎలక్షన్కి వెళ్తున్నాడు. అంతకంటే బలంగా ఇవాళ 175కి 175 వస్తాయి, ఏమి ఇబ్బంది కాదు. కారణం ఏంటంటే కార్యకర్తలు బలంగా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ గృహసారథులు, అట్టాగే సచివాలయ కన్వీనర్లు, ఈ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ మనం ఓటుకి వెళ్ళేప్పుడు ఏమడుగుతాం? అమ్మ, మీ కుటుంబానికి ఇంత మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మాకు ఓటేయని అడుగుతున్నాం. వాళ్ళు ఏమని అడగాల? బాదురే బాదురు అంటారు. ఏం బాదుడు? చింతపండు రేటు పెరిగిపోయిందంట, కందిపప్పు రేటు పెరిగిపోయిందంట, మంచినూనె రేటు పెరిగిపోయిందంట. ఈ ఏ రాష్ట్రంలోనే ఒకే రేట్లు ఉన్నాయి. హైదరాబాద్లో అట్టగా ఉంది, తెలంగాణలో ఉంటుంది, ఒరిస్సాలో అట్టగా ఉంది. ఇన్ని రకాలుగా ఆ రేట్లు దేశమంతా పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కేసు అంటగడతారు. దాని గురించి రకరకాలుగా రాస్తారు. ఇవాళ అక్కడెక్కడో మండ కొట్టారంటే ఇక్కడ